నేను DCHS డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్. ఇప్పుడు నా కింద వచ్చి డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ హాస్పిటల్స్ 13 ఉన్నాయి. ఒకటి డిస్ట్రిక్ట్ హాస్పిటల్, 2 ఏరియా హాస్పిటల్స్, 3 కమ్యూనిటీ 10 కమ్యూనిటీ సెంటర్స్, టోటల్ 13 ఉన్నాయి. సో ఏరియా హాస్పిటల్లో భాగంగా కావలి ఒకటి, కందుకూరు ఒకటి మన హాస్పిటల్స్. సో దాంట్లో భాగంగా విజిట్ పరంగా మన ఏరియా హాస్పిటల్ కావాలి, పర్యవేక్షణ ఎలా ఉంది, ఈ హాస్పిటల్ నుంచి సర్వీసెస్ పబ్లిక్ ఏ విధంగా అందుతున్నాయనే భాగంగా పేదవాళ్లకు పేషెంట్లకు మెరుగైన వసతులు కల్పించాలనే ఉద్దేశంతో మానిటరింగ్ అనమాట. నా విజిట్లో భాగంగా రావడం జరిగింది. స్పెసిఫిక్గా కాదు, నా విజిట్లో భాగంగా రావడం వచ్చిన తర్వాత ఇక్కడ మన ఓపీ విభాగము న్యూ బ్లాక్లో ప్రతిదీ క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది. సో అందరూ ఇన్ టైంలో డాక్టర్స్, స్టాఫ్ అందరూ అందుబాటులో ఉన్నారు. అన్ని ఓపీస్లో కూడా చూసాము. పబ్లిక్ కూడా బాగానే యూటిలైజేషన్ పెరిగింది. దాదాపు ఈరోజు ఓపీ చూసుకుంటే 500 నుంచి 600 దాకా ఓపీ ఉన్నట్టుంది. ఈరోజు ఓపీ చూసి 500 నుంచి 600. అదేవిధంగా మనకు న్యూ బ్లాక్ ఇప్పుడు కొత్తది కట్టాం కాబట్టి అదంతా ఆక్యుపేషన్ మొత్తంగా ఉందా లేదా అని వెరిఫై చేయడం జరిగింది. సో ఓపీ బ్లాక్ అంతా మొత్తం వెరిఫై చేశారు. అదేవిధంగా ఈ కొన్ని ఎలక్ట్రికల్ కొన్ని ఫిక్సేషన్ ప్రాబ్లము, ఈ హార్ట్వేర్ ఇవన్నీ కూడా ఈ APSMADC వాళ్ళకి ఫోన్ చేసి దీన్ని కూడా రమ్మని చెప్పడం జరిగింది. సో వాళ్ళతో కూడా చర్చించడం జరిగింది ఏమేమి కావాలి ఎట్లా అనేసి. సో కొన్ని వార్డ్స్లో కూడా ఇంకా కొన్ని ఎలక్ట్రికల్ వర్క్స్ కొన్ని లైట్గా పెండింగ్ ఉంది, అక్కడక్కడ పెండింగ్ ఉంటే కూడా సో వాటికి చర్చించడం జరిగింది వాళ్ళతో. ఇప్పుడు ఇమ్మీడియట్గా అయితే మేము వార్డ్స్కి షిఫ్ట్ చేస్తున్నాం. సో వాళ్ళు చెప్పిన 3 ఫేజ్ అనేది కనెక్షన్ ఆల్రెడీ పెట్టి హార్ట్వేర్ అంతా ఉంది ఇప్పుడు మన దగ్గర. సో ఆ విధంగా ఇప్పుడు వార్డ్స్ కూడా ఆక్యుపై చేస్తే విశాలంగా పేషెంట్స్ కూడా కంఫర్టబుల్గా ఉంటుంది. సో ముఖ్యంగా ఏమంటే మన కావలి పట్టణ ప్రజలకు చెప్పేది ఏమంటే ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇప్పుడు జనరల్ మెడిసిన్ డాక్టర్ ఫెసిలిటీస్ ఉన్నాయి. అదేవిధంగా జనరల్ సర్జరీ ఏదైనా ఆపరేషన్ జరిగినా జనరల్ సర్జన్స్ ఉన్నారు. అదేవిధంగా లేడీస్ సంబంధించిన డెలివరీస్ కానీ సిజేరియన్ ఆపరేషన్ సంబంధించిన డాక్టర్స్ ఇక్కడ ఉన్నారు. అదేవిధంగా కంటి విభాగం సంబంధించిన డాక్టర్స్ ఇక్కడ ఉన్నారు. చెవి, ముక్కు, గొంతు డాక్టర్స్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నారు. స్కిన్ డాక్టర్స్, డెర్మటాలజిస్ట్ డాక్టర్ కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నారు. మత్తు డాక్టర్స్ కూడా ఆపరేషన్ చేస్తే ఎక్కడ పోకుండా ఇక్కడే చేయండి మత్తు డాక్టర్ కూడా ఉన్నారు. అదేవిధంగా ఎముకల డాక్టర్, ఆర్థోపెడిక్ డాక్టర్ కూడా ఇక్కడ ఫెసిలిటీస్ ఇక్కడ ఉన్నాయి. డెంటల్ డాక్టర్స్ కూడా ఫెసిలిటీస్ ఉన్నాయి. ఫిజియోథెరపిస్ట్ ఫెసిలిటీస్ కూడా ఇక్కడ ఉన్నాయి. సో ఆల్మోస్ట్ అన్ని స్పెషలిస్ట్ డాక్టర్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నారు. ప్లస్ మా దగ్గర ఈ పారామెడికల్ అంటే ల్యాబ్ టెక్నీషియన్స్ కానీ, ఈ రేడియోగ్రాఫర్స్ కానీ, మళ్ళీ ఈ స్టాఫ్ నర్సెస్ కానీ, ఫార్మసిస్టులు కానీ అన్ని ఇక్కడ మొత్తము అన్ని చోట్ల ఈ కావలి హాస్పిటల్ సంబంధించింది ఎంతమందిని శాంక్షన్ చేశారో డాక్టర్స్ కానీ, పారామెడికల్ స్టాఫ్ని కానీ, స్టాఫ్ నర్సెస్ కానీ అన్ని చోట్ల అన్ని పోస్టులు ఫిల్ అయినాయి. అదేవిధంగా సర్వీసెస్ ఉన్నాయి. శానిటేషన్ సర్వీస్ ఉంటుంది. శానిటేషన్ కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చాము మేము. ఫస్ట్ ఆబ్జెక్టివ్ అనే వాళ్ళతో వాటి ఇక్కడ 24 మెంబర్స్తో ఇక్కడ శానిటేషన్ చేస్తున్నారు. ఇద్దరు సూపర్వైజర్స్ ఉంటుంది. అది సెక్యూరిటీ వ్యవస్థ కూడా ఉంది హాస్పిటల్. అదేవిధంగా పెస్ట్ రొడెంట్ సైట్ అంటే మనం ఏదైనా పాములు కానీ, తేళ్ళు కానీ, ఎలుకలు కానీ, ప్లస్ కొన్ని బెడ్స్ మేకింగ్ కానీ ఇవన్నీ కూడా పెస్ట్ సైట్స్ కూడా సర్వీసెస్ ఇక్కడ అందుబాటులో. సో మన పిల్లల విభాగం కూడా మర్చిపోయిన పీడియాట్రిషియన్ కూడా మనకి పిల్లలకు సంబంధించిన డాక్టర్స్ కూడా మనకి ఇక్కడ అందుబాటులో. అదేవిధంగా మన హాస్పిటల్లో వచ్చేసి ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయంటే స్కానింగ్ ఫెసిలిటీ ఉంది, ECG ఫెసిలిటీ ఉంది, ఎక్స్రే ఫెసిలిటీ ఉంది. ఈ ల్యాబ్ టెస్ట్ కూడా మన దగ్గర చాలా ఉన్నాయి. అంటే ఇప్పుడు PHCతో పోలిస్తే మన CHCలో 63-62 రకాల టైప్ల టెస్టులు చేస్తాం. సో దానికి కొద్దిగా మెరుగైనగా ఏరియా హాస్పిటల్లో 72 టైప్స్ ఇన్వెస్టిగేషన్ చేస్తారు. సో ఇంకా డిస్ట్రిక్ట్ హాస్పిటల్కు 103 అట్లా అవన్నీ ఒక లెవెల్ నుంచి లెవెల్గా పెట్టారు. ఇక్కడ థైరాయిడ్ టెస్ట్ అనేది మన ఏరియా హాస్పిటల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ అది అరేంజ్ చేయాలి. సో దానికి మన అవసరం అనుకుంటే డాక్టర్లు మన హయ్యర్ సెంటర్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ కానీ
జనరల్ హాస్పిటల్ నెల్లూరుకి రాస్తే అక్కడ ఫ్రీగా తీస్తారు. ముఖ్యంగా మన ఏమంటే మన హాస్పిటల్లో కూడా ఆరోగ్యశ్రీ. సో ఆరోగ్యశ్రీ కూడా మన హాస్పిటల్ బాగా ఉపయోగించుకుంటే దానికి మాకు ఉపయోగం ఏమంటే ఆరోగ్యశ్రీ చేయడం వల్ల ఆరోగ్య సిబ్బందికి అమౌంట్లో కొద్ది భాగం డాక్టర్స్కు, పారామెడికల్ స్టాఫ్ నర్సెస్కు వస్తుంది. కొద్ది భాగము హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీకి మనం జమ చేయొచ్చు. హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ. సో హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ డబ్బుని మనము హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ ద్వారా చర్చించుకొని హాస్పిటల్ తిరిగి మళ్ళీ డబ్బు ఖర్చు పెట్టచ్చు. సో ప్రైవేట్ హాస్పిటల్ ఏమంటే అది ప్రైవేట్గా వెళ్ళిపోతుంది. మన గవర్నమెంట్ హాస్పిటల్లో ఏదైనా ఎంకరేజ్ చేసి ఇక్కడ మనలో ఆరోగ్యశ్రీ ఎక్కువ వాడుకుంటే పేషెంట్ అమౌంట్ హాస్పిటల్కి వస్తుంది. హాస్పిటల్ అమౌంట్ తిరిగి మళ్ళీ పేషెంట్కి మనకు చేయవచ్చు. అదేవిధంగా వచ్చిన పేషెంట్లో కూడా డైట్ ఫెసిలిటీ కూడా ఉంది. రెండోది 24 hours ఇక్కడ అందుబాటులో ఉంటారు. డాక్టర్స్ అందరూ ఉంటారు. 9 to 4 డాక్టర్స్ టైమింగ్స్. 4 తర్వాత వచ్చేసి ఆన్ కాల్ స్పెషలిస్ట్ అందరూ ఉంటారు ఆన్ కాల్స్లో. బట్ డ్యూటీలో ఒక డాక్టర్ ఖచ్చితంగా ఉంటాడు. 4 తర్వాత మరుసటి దినం 9 వరకు డ్యూటీలో ఒక డాక్టర్ ఉంటాడు. ఆ డాక్టర్ చెక్ చేస్తాడు. చేసి మన కంటి డాక్టర్ అవసరం ఉంది క్యాజువాలిటీలో, యాక్సిడెంట్ హైవే మీద వచ్చి ఇంజురీ అయింది, కండక్టర్ పిలుస్తారు, చూస్తారు ఏంటి ప్రాబ్లం ఏంటి వాళ్ళంతా ఆన్ కాల్స్. గవర్నమెంట్ సర్వీస్లో అందరం 24 hours ఆన్ కాల్స్లో ఉంటారు. ఏ టైంలోనే ఇక్కడ రావాల్సింది. సో ఇక్కడ ఎక్స్రే మిషన్లో కూడా రేడియోగ్రాఫర్ ఉన్నారు. రేడియోగ్రాఫర్ 9 to 4 అందుబాటులో ఉంటారు. తర్వాత ఆన్ కాల్ ఉంటారు. ఎమర్జెన్సీ ఉంటే వచ్చి ఎక్స్రే తీసుకుంటారు. వాళ్ళు ఇక్కడ ఉండరు, కానీ డ్యూటీ డాక్టర్ మళ్ళీ ఇక్కడ ఉంటారు, అందుబాటులో ఉంటారు. మిగతా ఆన్ కాల్స్లో ఉంటారు. ల్యాబ్ టెక్నీషియన్ టెస్ట్ చేయాలా ఆన్ కాల్లో ఉంటారు. స్కానింగ్ టెస్ట్ చేయాలా ఆన్ కాల్లో ఉంటారు. సో దాన్ని మన పబ్లిక్ దాన్ని వాడుకోవాలి. ఇప్పుడు బిల్డింగ్ కూడా పెద్దగా ఉంటుంది. సో ఇప్పుడు ఏమంటే శానిటేషన్ సిబ్బంది పెంచుకోవాల్సిన అవసరం ఉంది. గవర్నమెంట్ మనం అడిగారు ప్రపోజల్. కొత్త బిల్డింగ్ శాంక్షన్ అయింది కాబట్టి ఇప్పుడున్న శానిటేషన్ సిబ్బందిని ఎన్హాన్స్ చేయాలి, సెక్యూరిటీని ఎన్హాన్స్ చేయాలి. అది కూడా ప్రపోజల్ పెట్టారు నేను. రెండోది వచ్చేసి చిన్న కూడా ఉంటే కూడా ఆక్యుపై చేసేసాం. చేసిన తర్వాత ఇప్పుడు మైనర్వి ఏమన్నా ఇబ్బందిగా బయటపడితే మైనర్వి కొత్త బిల్డింగ్ కాబట్టి వెంటనే చెప్పినామంటే ఏపీఎస్ ఎంఐడిఎస్ ఇంజనీర్స్ ఇన్వాల్వ్ అయ్యి దాన్ని రెక్టిఫై చేస్తారు. సో మనకంతా ఏమైందంటే బోర్స్ విషయం కూడా మీకు వాటర్ సర్వీస్ సప్లై మనకు కావలిలో సఫిషియెంట్గా ఉంది. రాయలసీమలో కొన్ని చోట్ల ఇబ్బంది పడారు, కానీ నెల్లూరు ఇక్కడంతా వాటర్ మీకు సఫిషియెంట్గా ఉంది, ఎలాంటి ఇబ్బంది ఉండదు అనుకుంటున్నా. సో ఇక్కడ 2 బోర్లు ఉన్నాయి. ఆ 2 బోర్లు కూడా నేను చెక్ చేశాను. ఇప్పుడు కంటిన్యూస్గా ఫ్లో ఉంది. సో వాటర్ ప్రాబ్లం అయితే స్కేర్సిటీ నాకేం అనిపడింది, వాటర్ ప్రాబ్లం. అదేవిధంగా రేడియోగ్రాఫర్ కూడా ఉన్నారు. అతను 24 hours అవైలబిలిటీ ఉంటారు. మరి అంటే వాళ్ళు ఫోన్ చేస్తే వస్తారు ఆఫ్టర్ 4 తర్వాత. ఇంకోటి ఏమంటే ఇన్సులిన్ ఇంజెక్షన్. ఇప్పుడు మనం చూస్తున్నాం గతంలో మాది కంటే ఇప్పుడు ఎక్కువ మంది డయాబెటిక్ పేషెంట్లు, ఈ హైపర్ టెన్షన్ పేషెంట్లు ఎక్కువ మంది వస్తున్నారు. సో దానికి ఇంజెక్షన్స్ మనం ఎక్కువగా సఫిషియెంట్గా పెట్టుకోవాలి. సో మేమేం చేస్తున్నామంటే క్వార్టర్కి బడ్జెట్ ఉంటుంది. మెడిసిన్స్ క్వార్టర్కి 10 lakhs ఇస్తాం మనం వేరే హాస్పిటల్. మెడికల్ బడ్జెట్, సర్జికల్ బడ్జెట్ అని ఉంటుంది అన్నమాట. ఈ 10 lakhs బడ్జెట్లోని ఇంతమంది స్పెషలిస్ట్ ఉన్నారు కదా, జనరల్ సర్జన్స్ ఉన్నారు, మెడిసిన్స్ ఫిజిషియన్స్ ఉన్నారు. వాళ్ళందరికీ మనం అదే బడ్జెట్లో అమౌంట్ మనం డిస్ట్రిబ్యూట్ చేసుకుంటాం. మెడిసిన్స్ ఇంత ఇది ఈ భాగం ఈ భాగం ఈ భాగం అంటే ఇప్పుడు నాకు తెలిసిన భాగం ఏమంటే ఇంపార్టెంట్ డ్రగ్స్ ఏమంటే బేసిక్ డ్రగ్స్, పారాసిటమాల్ జ్వరానికి నొప్పులకు ఇట్లా మెయిన్ డ్రగ్స్. ఆపరేషన్ చేస్తాము, పెద్ద హై యాంటీబయాటిక్ అవసరం అవుతుంది, అది రేర్గా మనం వచ్చేది. అదే ఎక్కువ పెట్టినామంటే 10 lakhs అంతా దానికి సెట్ అయిపోతే ఈ బేసిక్ డ్రగ్స్ మనకు అందుబాటులోకి రావు. సో ఆ విధంగా ఇన్సులిన్ కూడా ఒక బేసిక్ డ్రగ్ అయిపోయింది. సో ఈ గతంలో ఏమైందంటే ఈ షుగర్ పేషెంట్లను తక్కువ మంది ఉండడం వల్ల వాళ్ళకు డాక్టర్లు ఏం చేసేవాళ్ళంటే రాసేవాళ్ళు ఇంజెక్షన్స్. ఇప్పుడు ఏమైందంటే ఆ పేషెంట్స్ ఎక్కువ అయిపోతున్నారు కాబట్టి ఇన్ఫ్లేషన్ ఎక్కువ అయిపోతుంది కాబట్టి ఇంకోటి ఏమంటే మనకు ఎన్సీడీ కింద ప్లెయిన్ ఇన్సులిన్ ఉంది, సఫిషియెంట్గా ఉంది. కానీ అందరూ ఈ ఫిజిషియన్స్ అంతా దానికంటే ఈ మిక్స్టార్డ్ అనే ఇంజెక్షన్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అది అందుబాటులో ఉంది, గవర్నమెంట్ సప్లై ఉంది. సో దానికి ఏమంటే రీప్లేస్మెంట్ అడుగుతున్నారు. అంటే ఇప్పుడు ఒక ఇంజెక్షన్ వైల్ ఇస్తాము, వాళ్ళు బాగా వాడుకొని మళ్ళీ తిరిగి ఇస్తే మనం వైల్ ఇచ్చేయచ్చు. మనం అందరికీ
ఇవ్వాలి కాబట్టి ఇన్సులిన్ ఇంజెక్షన్స్. సో దాన్ని చూసి దాని ప్రకారమే ఇస్తాం ఇంజెక్షన్స్. బట్ ఇంజెక్షన్స్ అయితే మన దగ్గర సఫిషియెంట్గా ఉన్నాయి. చూసాను నేను ఇన్సులిన్ ఇంజెక్షన్స్ చాలా ఉన్నాయి, దండిగా ఉన్నాయి, సఫిషియెంట్గా ఉన్నాయి, షార్టేజ్. కానీ కొద్దిమంది ఏమంటే ఒక 2 ఇవ్వండి, ఒక 3 ఇవ్వండి, 4 ఇవ్వండి అని అటు అడుగుతున్నారు. సో మనం ఏమంటే డాక్టర్స్ వీళ్ళు ఏమంటే అందరికీ సఫిషియెంట్గా ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలి కాబట్టి డిస్టెన్స్ ఎక్కువ ఉన్న వాళ్ళకు 2, 3 రాయొచ్చు. సో టౌన్లో ఉన్న వాళ్ళకు ఒకటి రాసి మళ్ళీ 4 days తర్వాత మినిమం 1 week అట్లా మళ్ళీ ఇంకోటి ఇచ్చేయచ్చు, రీప్లేస్మెంట్ తీసుకుని. సో అట్లా మెడిసిన్స్ కూడా మనకు షార్టేజ్ అనేది లేదు. ఇక్కడ షార్టేజ్ లేదు, మెడిసిన్స్ షార్టేజ్ ఎక్కడ మనం రాలేదు. అదేవిధంగా మన బ్లడ్ బ్యాంక్ కూడా ఉంది ఫెసిలిటీ ఇక్కడ, బ్లడ్ బ్యాంక్. సో మనమే క్యాంప్స్ పెట్టుకొని మనమే బ్లడ్ తీసుకొని మనమే ఇక్కడ చేసుకోవచ్చు. బ్లడ్ బ్యాంక్ ఫెసిలిటీ కూడా మనకు ఇక్కడ ఉంది. సో అన్నీ ఉన్నాయి ఆల్మోస్ట్. డాక్టర్స్ మటుకు 9 to 4 ఖచ్చితంగా పెడుతున్నాము. దానికి కూడా ఎఫ్ఆర్ఎస్ సిస్టమ్ అని ఉంటుంది, ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్ అని. ఎఫ్ఆర్ఎస్ 9 to 4 ఖచ్చితంగా ఎఫ్ఆర్ఎస్ వేస్తుంది. ఎవరైతే ఇన్ టైంలో ఎఫ్ఆర్ఎస్ ఇవ్వకపోతే వాళ్ళు మెమోలు ఇస్తున్నారు. చాలామంది ఇస్తున్నాం, రొటీన్గా ఇస్తుంటాం మనం. అంటే మనము వాళ్ళు ఇన్ టైంలో వచ్చే విధంగా మనము తయారు చేసుకుంటున్నాం అందరినీ 9 to 4 వచ్చే విధంగా. ఎందుకంటే ప్రతిదీ పేషెంట్కు సర్వీస్ లింక్ ఉంది. సో వీళ్ళు అర్లీగా వచ్చేస్తే పేషెంట్కి సర్వీస్ చేస్తే మనం అనే ఉద్దేశంతో క్వాలిటీ పెరుగుతుంది, క్వాలిటీ. సో అదేవిధంగా ఇప్పుడు ఫ్యూచర్లో కూడా ఇప్పుడు ఈ కంప్యూటరైజ్డ్ సిస్టమ్ ఆల్రెడీ మనం స్కాన్ చేస్తున్నాము, షేర్డ్ స్కాన్ అని. అంటే ప్రతి సిస్టమ్ పెట్టేసి ఓపీ టికెట్లు కూడా తగ్గించేసే విధానంగా ఎలక్ట్రానిక్ సిస్టమ్ స్టార్ట్ చేస్తాం. దానికి ఎలక్ట్రికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పి ఇంతకాలం చేయలేదు. ఈరోజు డిస్కస్ చేసాము. సో వాళ్ళ ఓపీ టికెట్ కూడా ఎలక్ట్రానిక్ సిస్టంలో రికార్డ్ అయితే ఒక నెంబర్ ఇస్తారు. ఆ నెంబర్ తీసుకొని వాళ్ళు ఎక్కడైనా పోయి చూపించుకున్నా కానీ ఆ నెంబర్ కొడితే వాళ్ళ పాత డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తాయి. సో ఓపీ టికెట్ వేయడం పారేసుకున్నా వాళ్ళకి ఇలాంటి ఇబ్బంది ఉండదు. సో అది కూడా ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాము. సో మన ఇక్కడ డయాలసిస్ సెంటర్ మనకు శాంక్షన్ కాలేదు. సో గౌరవ ఎమ్మెల్యే గారి ద్వారా కానీ మనం ఒక ప్రపోజల్ పెడతాం. ఎందుకంటే మీరు కూడా చెప్తున్నారు డయాలసిస్ పేషెంట్స్ నెల్లూరు పోవాలి కాబట్టి ఒక ప్రపోజల్ తయారు చేసి మనం గవర్నమెంట్కి పంపిస్తాం డయాలసిస్ విషయంలో కూడా. మా కార్డియాలజీ అయినా ప్రొవైడ్ చేస్తారు. కార్డియాలజీ ఇప్పుడు ఏమంటే స్టెమీ ప్రోగ్రామ్ అనేది ఒకటి జరుగుతూ ఉంది. స్టెమీ ప్రోగ్రామ్ అంటే పేషెంట్ ఎవరైనా చెస్ట్ పెయిన్ అని వచ్చినా, గ్యాస్ ట్రబుల్ అని వచ్చినా ఇది రికార్డ్ చేయాలి, ఇంపార్టెంట్. ఇది రికార్డ్ చేయాలి, ఇంపార్టెంట్. మన దగ్గర ఏరియా హాస్పిటల్లో స్టెమీ ప్రోగ్రామ్ అని ఒకటి జరుగుతూ ఉంది. దాని ఫిజిషియన్స్ ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, సూపరింటెండెంట్స్ అందరూ ఏం చేస్తున్నారంటే చెస్ట్ పెయిన్ కానీ లేదా ఏదైనా గ్యాస్ ట్రబుల్ అని కానీ అనుమానం వచ్చి ఏమొచ్చినా కానీ ఫస్ట్ మా దగ్గరకు వచ్చేస్తే ఇమ్మీడియట్గా ఈసీజీ తీస్తాం. ఈసీజీని యాప్లో అప్లోడ్ చేసి అక్కడ యాప్లో హబ్ అని ఉంటుంది, కార్డియాలజిస్ట్ ఉంటాడు డాక్టర్. ఆ ఈసీజీ కార్డియాలజిస్ట్ దగ్గర పోతుంది. కార్డియాలజిస్ట్ చూసి ఈసీజీ ప్రాబ్లమాటిక్గా ఉంది, మీరు విత్ ఇన్ 1 hourలోనే ఇంజక్షన్ వేయమని చెప్పేస్తారు. ఆ టెరిటరీ ప్లేస్ అని ఇంజక్షన్ ఉంది, అది 40,000 20 to 40,000 ఇంజక్షన్ మన దగ్గర అవైలబిలిటీ ఉంది. సో దాన్ని వెంటనే వేసేసినామంటే ఈ యాంజియో పోవడం కానీ అట్లా పోవడం వల్ల నివారించవచ్చు. ఈ ప్రాబ్లమ్స్ కూడా లేకుండా కార్డియాక్ ప్రాబ్లమ్స్ కూడా తగ్గించు. ఆ విధంగా మనం జిల్లాలో దాదాపు ఇప్పటికీ 37 మందిని ప్రాణాలు సేవ్ చేశారు. 37 members పెరిఫెరీస్లో. కావుల్లో కూడా 2-3 మందికి ఇచ్చారు కదా ఇంజక్షన్, ఇద్దరికి ఇచ్చారు. సో కార్డియాక్ ప్రాబ్లం కూడా ఇప్పుడు క్యాత్ ల్యాబ్ ఓన్లీ డిస్ట్రిక్ట్ అయినా సార్? క్యాత్ ల్యాబ్ వచ్చి ఓన్లీ మెడికల్ కాలేజ్లో, ఓకే, డిస్ట్రిక్ట్ హాస్పిటల్ ఫెసిలిటీ ఉండదు క్యాత్ ల్యాబ్. అంటే గవర్నమెంట్ ఏం చేస్తుందంటే అంచెలంచెలుగా ఇప్పుడు పిఎస్సీలో హార్ట్ సర్జరీ చేయరు కదా, పోస్ట్ గ్రేడ్ అని ఇప్పుడు మేము థైరాయిడ్ టెస్ట్ కూడా GGH డిస్ట్రిక్ట్ హాస్పిటల్ అట్లా చోటు చేస్తారు. వీళ్ళు ఏం చేయాలంటే ఏదైనా టెస్ట్ అవసరం అనిపిస్తే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసి నీడుని బట్టి వాళ్ళకి బయట అనవసరమైన మెడిసిన్స్ కానీ అనవసరం టెస్ట్లు కానీ ఏవి బయట అన్నీ ఈ హాస్పిటల్లో ఫ్రీగా ఉచితం. మెడిసిన్స్ అన్నీ మొత్తం టోటల్గా సబ్సిడీగా అయితే ఉంది. ట్రామా కేర్ ఇవన్నీ ప్రపోజల్ పెట్టాలి మనం.